మనల్ని నాశనం చేయడానికి బయట నుంచి ఏ శత్రువు అవసరం లేదు. మనలోనే ఒక శత్రువు దాగున్నాడు. ఎవరో తెలుసా? కోపం. ఒక్క నిమిషం మన కోపాన్ని అదుపు చేసుకోకపోతే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. మరి ఈ కోపాన్ని ఎలా జయించాలి? అసలైన స్వర్గం ఎక్కడుంది? దీని గురించి బద్దెన సుమతి శతకంలో ఏం చెప్పాడో చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఈ పద్యం వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఇదొక సైకాలజీ క్లాస్ లాంటిది. ఈ రోజుల్లో మనం రోడ్డు మీద వెళుతుంటే చిన్న ట్రాఫిక్ జామ్ అయినా, ఆఫీసులో ఎవరైనా ఏదైనా అన్నా వెంటనే ఊగిపోతాం, కోప్పడతాం. కానీ గుర్తుంచుకోండి, ఆవేశంలో మీరనే ఒక్క మాట మీ కెరీర్ను, మీ బంధాలను నాశనం చేసేస్తుంది. అందుకే కోపమే మన శత్రువు, అలాగే శాంతమే రక్ష. అంటే ఎంతటి కష్టకాలంలో అయినా నిబ్బరంగా ఉండగలిగితే అదే మనల్ని కాపాడుతుంది. ఇక స్వర్గం నరకం అంటే ఎక్కడో ఆకాశంలో లేవు. మనం సంతోషంగా ఉంటే అదే స్వర్గం, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ చికాకుగా ఉంటే అదే నరకం. ఇదంతా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. రేపటి నుండి ఎవరైనా మిమ్మల్ని కోపానికి గురి చేస్తే ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. మీలో శత్రువును అంటే కోపాన్ని బయటకు రానివ్వకండి. శాంతంగా ఉండి స్వర్గాన్ని ఇక్కడే సృష్టించుకోండి. ఇలాంటి మరిన్ని లైఫ్ లెసన్స్ కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి.